హే గైస్ వెల్కమ్ టు జాబ్ టెస్ట్ తెలుగు నిర్మి కర్ణాకర్ పిల్లేపు. సో గైస్ ఈరోజు మన దగ్గరికి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ లేకపోతే ఎవరైతే హౌస్ వైఫ్స్గా ఉన్నారో, ఎవరైతే కనుక ఇంట్లో నుండే మంచి జాబ్ చేయాలనుకున్నారో, మంచి శాలరీ తీసుకొని, ఇటువంటి అవకాశం అలాంటి వాళ్ళ కోసమే. సో గైస్ ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి. చాలా మంచి కంపెనీ అండ్ మంచి ఆపర్చునిటీ, చాలా మంచి కంపెనీ అండ్ అలాగే దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గనక మీరు మీ రీజనల్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అయితే మీరు తెలుగులో జాబ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వస్తే కనుక మీరు ఇంగ్లీష్లో జాబ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక లేట్ చేయకుండా అసలు ఈ యొక్క జాబ్ ఏంటి, అసలు మనం ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం కూడా చూసేద్దాం. సో గైస్ దానికన్నా ముందు ఈ యొక్క అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో అది మన డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. దాంట్లో మీకు కెరీర్ డెస్క్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీకు ఈ యొక్క అప్లికేషన్ లింక్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ ఈ యొక్క వీడియోకి, సో దట్ ఎప్పుడు నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఇటువంటి ఎన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ గురించి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో టు అవర్ స్క్రీన్. గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి లోకల్ యాప్ అంటే మనకి లోకల్ అనే కంపెనీ అన్నమాట. సో మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది. లోకల్ అనేది ఒక వే టు న్యూస్ యాప్ లాగే ఒక న్యూస్ కంపెనీ అన్నమాట. ఇది రీజనల్ లాంగ్వేజెస్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ డేస్ లో వీళ్ళు చాలా బాగా పాపులర్ అయ్యారు అండ్ చాలా బాగా స్కేల్ కూడా చేయడం జరిగింది ఈ కంపెనీని. ఈ కంపెనీలో ఇంచుమించు మనకి 1000కి పైగానే ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, బోత్ ఆఫీస్ లోను అలాగే రిమోట్ ఎంప్లాయీస్ కూడా. ఇటువంటి ఒక మంచి కంపెనీ నుంచి మనకి ఒక మంచి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో గైస్ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి లింక్డ్ లో రిలీజ్ అయింది. వాళ్ళ యొక్క అఫీషియల్ కంపెనీ పేజ్ నుంచే ఈ యొక్క జాబ్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకే, ఇకపోతే మనకి శాలరీ చూస్తే కనుక వాళ్ళు మనకి 1,20,000 నుంచి 2,50,000 దాకా ప్రతి సంవత్సరానికి వాళ్ళు పే చేస్తున్నారు. అలాంగ్ విత్ మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి కస్టమర్ సపోర్ట్ రోల్స్ లో. ఇకపోతే అసలు ఈ యొక్క జాబ్ ఏంటి మనం చూస్తే కనుక, సో గైస్ మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది కస్టమర్ సపోర్ట్ జాబ్ అంటే ఏంటి అని. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ యాప్ లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా సరే, వాళ్ళు త్రూ ఈమెయిల్ ద్వారా లేకపోతే వాళ్ళు త్రూ కాల్స్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ మీరు పేషెన్స్ గా మీరు వాళ్ళకి ఆన్సర్ చేయాలన్నమాట. ఇదే మీకున్న మెయిన్ వర్క్ అన్నమాట. సో ఈ వర్క్ కావాల్సింది గ్రాడ్యుయేషన్ అంటే కాదు, 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలుగు లాంగ్వేజ్ బాగా వచ్చు అంటే కనుక మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకొని వాళ్ళు పెట్టే ఇంటర్వ్యూ మీరు పాస్ అయితే చాలు, మీ యొక్క జాబ్ మీ ఇంట్లో నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి వాళ్ళు మనకి చెప్తున్నారు అసలు ఈ కస్టమర్ సపోర్ట్ రోల్ మనం చూసే ముందు చూడండి మనకి లోకల్ జాబ్స్ అంటే లోకల్ యాప్ మనకి చాలా రకాల యాప్స్ ఉన్నాయి. లోకల్ యాప్స్ అని చెప్పి, లోకల్ మ్యాట్రిమోనీ అని చెప్పి, యాంటీ అని చెప్పి, ఇవన్నీ కూడా ఈ యొక్క కంపెనీ కింద ఉన్న యాప్స్ ఏమాట. సో మీరు ఈ ఈజ్ అనే ఒక యాప్ లో మీరు కస్టమర్ సపోర్ట్ గా వర్క్ చేస్తారన్నమాట. సో ఈజ్ అనే యాప్ ఏంటంటే కనుక ఇది ఒక ఎమోషనల్ అలాగే వెల్ బీయింగ్ సపోర్ట్ ఇచ్చే ఒక యాప్ మాట ఇది. సో దీంట్లోకి వచ్చే ప్రతి యూజర్స్ డౌట్స్ కూడా మీరు సాల్వ్ చేస్తారు. ఓకే, సో ఇకపోతే ఈ యొక్క రోల్ ఓవర్ చూస్తే గనక ఇది కంప్లీట్ గా రీజనల్ లాంగ్వేజ్ ఒక జాబ్ అన్నమాట. ఒకవేళ మీకు తెలుగు కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ వచ్చి ఉంటే కనుక చదవటం అలాగే రాయటం మీరు ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనకి తెలుగు బాగా వచ్చు కాబట్టి మనం తెలుగు సెక్షన్ లో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రతి క్వశ్చన్ కూడా మనకి తెలుగులోనే ఆన్సర్ చేయొచ్చు. అండ్ అలాగే వాళ్ళ కస్టమర్ మనకి ఇంగ్లీష్ లో రిప్లై ఇచ్చినా సరే మీరు ఈజీగా దాని తెలుగులో అర్థం కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ ఇకపోతే అసలు కీ రెస్పాన్సిబిలిటీస్, ఈ యొక్క జాబ్ ఒక రెస్పాన్సిబిలిటీ అంటే కానీ చెప్పినట్టుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక రీజనల్ లాంగ్వేజ్ మీద మీకు ఒక ప్రొఫిషియన్సీ ఉండాలి. తెలుగు కానీ, హిందీ కానీ, ఏదో ఒక రీజనల్ లాంగ్వేజ్ లో మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాప్ మీరు డీప్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ ఫంక్షన్ గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా యూజర్ మిమ్మల్ని డౌన్లోడ్ అయినప్పుడు మీరు ఆ యాప్ నుంచే మీరు వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ఆ యాప్ ని స్టడీ చేయాలి.
ఓకే. అలాగే వచ్చేసరికి మీరు ఈ ప్రతి ఒక్క యూజర్స్ మీకు ఏదైతే ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారో, ఆ ప్రతి ఫీడ్‌బ్యాక్ కూడా టైమ్ టు టైమ్ మీరు టాప్ మేనేజ్‌మెంట్‌కి లేకపోతే మీ టీమ్ లీడర్‌కి షేర్ చేస్తూ ఉండాలి. సో దట్ దానికి కూడా మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ప్రతి క్లయింట్, ప్రతి యూజర్ అన్న ప్రతి క్వెషన్ కూడా ప్రాపర్‌గా డాక్యుమెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. రేపొద్దున మీకు ఫ్యూచర్‌లో సేమ్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు మళ్ళీ టైప్ చేయక్కర్లేదు. ఆ డాక్యుమెంట్ రిఫర్ చేస్తే సరిపోతుంది. మీరు ఈజీగా వాళ్ళకి ఆన్సర్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ గైస్ మీరు ప్రాపర్‌గా కస్టమర్ సపోర్ట్ రోల్‌కి ఏం కావాలో ఆ ప్రతీదీ కూడా మీలో ఉంటే గనక మీరు ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? మీకు ల్యాప్‌టాప్ లేకపోయినా సరే మీ మొబైల్ ఫోన్ నుంచే దీంట్లో మీరు వర్క్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, బ్రింగ్ యువర్ ఓన్ డివైస్. ఒకవేళ మీకు పర్సనల్ స్మార్ట్ ఫోన్ గానీ లేకపోతే ల్యాప్‌టాప్ గానీ ఉంటే గనక మీరు ఈ యొక్క వర్క్‌లో ఈజీగా మీరు వర్క్ చేయొచ్చు మాట. అండ్ ఈ యొక్క వర్క్‌కి ఎటువంటి డిగ్రీ అండ్ గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. నేను చెప్పినట్టుగానే జస్ట్ మీకు రీజనల్ లాంగ్వేజ్‌లో స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే గనక మీరు యొక్క జాబ్‌కి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, వీళ్ళది ఒక యాప్ బేస్డ్ కంపెనీ కాబట్టి వీళ్ళకి వెబ్‌సైట్‌లో ఎటువంటి జాబ్స్ అనేవి పోస్ట్ చేయలేదు కాబట్టి సో మనం సింపుల్‌గా ఈ యొక్క లింక్డ్ఇన్ పేజ్‌లోనే మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే మీ పాస్వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు రెజ్యూమ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. వన్స్ మీరు అప్లై చేసుకోగానే మీకు ఆ కంపెనీ నుంచి ఒక కాల్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది. ఒక ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవ్వని చెప్పి జస్ట్ ఆ ఇంటర్వ్యూ అయిపోగానే వాళ్ళు మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఈజీగా ఈ యొక్క జాబ్లో ఆన్ బోర్డ్ అయిపోవచ్చు. ఇది గైస్ ఇవాల్టి వీడియో. మనం మంచి జాబ్ అప్డేట్ అలాగే జెన్యూన్ జాబ్ అప్డేట్, అది కూడా లోకల్ కంపెనీ నుంచి. సో ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ గురించి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసేయండి గైస్. కింద కామెంట్ చేయండి మీ ప్రొఫెషన్ ఏంటో. నేను అటువంటి జాబ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంటే నేను బాబాయ్, సీ యూ, సైనింగ్ ఆఫ్.